స్ట్రైట్ గా మాట్లాడే విషయాలైతే కాదు సాయి గారు. ఎందుకంటే ఎవరిని ఎవరు బతికించాలని అవసరం లేదు. బీజేపీ సెంట్రల్ అధికారంలో ఉంది. జనసేన వారికి బ్రహ్మాండంగా వారాహి యాత్రలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మాట్లాడుకో అంటే ఎవరు బలాబలాలు వాళ్ళకున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం హెచ్చు తక్కువలు ఉంటాయి. కలిస్తే అన్ని కలిపి 100% అవుతుంది ఆలోచనతో వెళ్తున్నారు. కలిసి వెళ్ళటం వల్ల కలిసి ఉంటే కలుసుకు అనే అభిప్రాయానికి రాజకీయ పార్టీలు వచ్చినట్టున్నాయి. మాకు కూడా మేము కూడా కొన్ని చిన్న చిన్న అంశాలు వివరిస్తాను కానీ పార్టీ నిర్ణయాలకు వచ్చేసరికి మళ్ళీ కట్టుబడి ఉండాలి. కాబట్టి ఈ జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కలుస్తారా, కలిసిన తర్వాత రాష్ట్రానికి ఏమి ఇస్తారా దానిపైన ఇంకా చర్చల్లోకి వెళ్ళారా, ఈ 2-3 దఫాల చర్చలు ఏ అంశాలు వచ్చాయనిపైన మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని చెప్పాలి, మా నేతలను చెప్పాలి. కానీ చెప్పే పరిస్థితులు లేవు కాబట్టి కొన్ని ఏదో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మాకు కూడా తెలిసింది. కాబట్టి వాళ్ళే చెప్పేంత వరకు మేము కూడా డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పొత్తులు అయితే ఉంటాయనేది మాత్రం అందరికీ బహిరంగ రహస్యం అయిపోయింది. ఎవరి మీద పెత్తనాలు కాదు, ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అడ్జస్ట్మెంట్ తో ఒక్కొక్క సహకారంతో గెలుపొందాలనే ఒక సూత్రీకరణతో ముందుకెళ్తాము ఎలక్షన్ 2024లో. చెప్పండి, మీరు బలహీన పడటం వల్ల పొత్తుకి మిమ్మల్ని బలపరచడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు లేదా? ఈ పదాలకి అర్థాన్ని అంతరార్థాన్ని గోచరించే పరిస్థితుల్లో మేము లేవు. ఎందుకంటే ఎవరు బలంగా ఉన్నారు, బలంగా లేరని ప్రజలకు తెలుసు. మేము బలంగా ఉన్నాము వేగ్గా అడగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను అన్నారు, మీరు కింద పడిపోతా ఉంటే పైకి లేపి నిలబెట్టి ఇక్కడ మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, జగన్ ముందు గద్దెదించడం అన్నటువంటి దానికోసం, మీకోసం జనం కోసం జగన్ని గద్దెదించడం కోసం ఆయన 2 చేతులు ఎత్తి మొక్కి మీ కారణంగా ఆయన చివాట్లు తినాల్సి వచ్చింది. ఆయన త్యాగానికి ఏమన్నా తగిన గుర్తింపు ఉంటుందా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తులోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు మా నాయకులే, ఇంకా చంద్రబాబు గారు మా నాయకులే. సో వాళ్ళు మేము వ్యతిరేకించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి సహకారంతోనే ముందుకెళ్తారనుకుంటున్నాం. ఏదేమి ఒక కింద పడిపోయినారో పైన పడిపోయినారో నేను చర్చించుకున్నారేమని చెప్పలేను. కానీ అలా చెప్పడం కూడా భావ్యం కాదు. వాళ్ళు ఎవరైనా చెప్పుంటే అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు. మేము తెలుగుదేశం పార్టీగా ఎవరిని తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. ఇద్దరిని సమానంగా నాయకులుగా చూస్తున్నాం. మీరు అన్నట్టు తగిన గౌరవప్రదమైన పదవులు, సీట్లు పంపకాలే ఉంటాయి. సంఖ్యా బలాలు అయితే మాత్రం మాకు చెప్పే అధికారం లేదు. తెలిసినా ఒక విషయం చెప్పండి, మీకున్న పార్టీ నాలెడ్జ్ తో పరంగా చూస్తే గతంలో మీ పొత్తులు ఎప్పుడు కూడా డామినేటింగ్ పొజిషన్, మీరు అవతల వాళ్ళకి కాసిన